ఏటైందిరా? కొట్టేశారా? దెబ్బలేడురా? కొట్టారా? కొట్టారా? జనం కొట్టారన్నా. జనం కొట్టారా? ఎందుకురా? ఇది పాట పాడితే కొట్టారన్నా. పాట పాడితే కొట్టారా? అవునన్నా, పాడేనరా. మొన్న మా పండగ అయినప్పుడు ఎమ్మెల్యే గారు పాట పాడితే అందరూ చప్పట్లు కొట్టారా? లేదన్నా, దెబ్బలే కొట్టారా. దెబ్బలు కొట్టారా? ఎమ్మెల్యేలు పాడితే చప్పట్లు కొడుతున్నారు, నేను పాడితే దెబ్బలు కొడుతున్నారన్నా. పాట పాడితే ఎందుకురా దెబ్బలు కొడుతున్నారన్నా? అన్న ఎలక్షన్ లో పాడేనా? ఎలక్షన్ లో పాడేనా? నీ జీపేకి పాడేనా? అందరూ చప్పట్లు కొట్టారా? ఇప్పుడు మన నన్ను కొడుతున్నారన్నా. ఏం పాడేవరా అన్న? ఏ పాట పాడతానన్నా? నాకు తెలియదు కదా, చిన్నప్పటి నుంచి నాతో దొరుకుతాను తెలీదా? నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట వస్తే పాడేస్తానన్నా. నీకు తెలియదేటన్నా? ఎలక్షన్ లో ఏ పాట పాడినా చప్పట్లు కొట్టారన్నా. అప్పుడంటే వేసారన్నా. జనసేన పాటలు నువ్వు సాలువు కప్పేవన్నా ఎలక్షన్ లోని. మరి ఇప్పుడు ఏమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడుతుండే. నువ్వు అప్పుడంటే పార్టీ పాటలు పాడావు, ఇప్పుడేం పాటలు పాడావురా? అన్న మొన్న వినాయక చవితికి మన గాజువాకలో పెద్ద బొమ్మ పెట్టారు కదా. పెద్ద బొమ్మ పెట్టారు కదా రాష్ట్రంలో. పెద్ద బొమ్మ అదే మన తలసీని గారు. ఆవిడ మెసేజ్ వచ్చింది సెల్లోనే, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని. పరిగెట్టి మెసేజ్ పెడుతుంటారు. పరిగెడితేనా బొమ్మ బ్రహ్మాండంగా ఉందన్న. బ్రహ్మాండంగా ఉందన్న. చూసి ఆగలేకపోయినన్నా. అందరూ ఉన్నారు అక్కడ, చూసి ఆగలేకపోయినన్నా. పాడిసేనన్నా పాడిసేనన్నా. అన్నా దేవుని చూసి పాడానన్నా. ఉన్నావా అసలున్నావా, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా అన్నా. ఒరే ఉన్నారనే కదరా భగవంతుడు ఫోటోలు బొమ్మలు అయి పెట్టుకొని పూజ చేస్తారు. అక్కడికి వెళ్ళి మళ్ళా ఉన్నావా అంటావేట్రా? నా గుండె స్పందించిందన్నా. స్పందించడం ఇదేట్రా? గుండె దేవుణ్ణి చూసి పాడిసేనన్నా. కాదురా, దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఉన్నావా కళ్ళు మూసు కొట్టరేంట్రా? చెదగొట్టేశారా? మరి కొట్టరా? కొట్టేశారు. పల్లసీని గారు అలా నన్ను కొడుతుంటే చూడనట్టు అలాగ వెళ్ళిపోయారు. ఆయన అంతే సైలెంట్ గా ఉంటాడు ఆయన. ఇప్పుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయారు. అదంతా వెళ్ళాను కదా, మన చూడ మనోడే కదా అన్న. ఏంటి నాకు అన్న అలాగా ఎలా పడితే అలా పాడకూడదురా అన్న. నాకు నేను పాడాలనిపిస్తుంది అన్న. నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడాను? బ్రహ్మాండంగా పాడు. నువ్వు గెలిచిన రోజు ఎలా పాడాను? నువ్వు ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఎలా పాడాను? మరి ఇవాళ ఎందుకు కొడుతున్నారే? కొట్టేస్తున్నారని నాకు తెలియదు అన్న. మన అంతెందుకు, మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెంలో. సత్యనారాయణ కూతురు పెళ్లి నువ్వు రాలేదేట? గణబాబు గారు కానిస్టెన్సీ. నువ్వు రాలేదేట? వచ్చాను కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వచ్చావు. నేను పెళ్లికి ముందు వెళ్ళామన్నా. పెళ్లికి వెళ్ళామన్నా క్యూలోని. నేను పెద్దోళ్ళతో పాటు ఎమ్మెల్యేతో పాటు అక్షంతలు వేద్దామని వెళ్ళానన్నా. లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూశానన్నా. అన్నా చూసి ఇలాంటి స్టేజ్ మీద బ్రహ్మాండమైన పెళ్లి చేశారు. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారే. వైజాగ్ ఎవరు చేయలేదు అలాంటి పెళ్లి చేశారు. చూసావు కదా, తర్వాత వెళ్ళి చూసావు అన్నా. అన్నా పెళ్లి కొడుకుని చూశానన్నా. పెళ్లి కొడుకు ఎలాగున్నాడు తెలుసానా అన్నా? నల్లగా తారు డబ్బాలాగా ఉన్నాడే. నెమ్మది చెప్తానే, నల్ల తారు డబ్బాలాగా ఉన్నాడే. అన్నా పెళ్లి కూతురు ఉందన్న. పెళ్లి కూతురు రంపలాగా ఉంది. సరే బాగుందన్న. ఇద్దరును ఇదేమో మంచి పాట పాడావు కదా. వాళ్ళిద్దరు చూస్తే పాట వచ్చింది నాకు. అని అందరూ ఉన్నారు పాట వచ్చారు. ఏం పాట పాడావు అని వాళ్ళందరూ ఉన్నప్పుడు పాట వచ్చింది అన్న. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం అన్నా. అన్నా ఏం పాట? పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం అన్నా. కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం. ఓ కాలరాత్రికి చందమామకు. అన్నవరా నాయన, నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేసావు. నువ్వు నన్ను ఎలా తల్లేదు తెలుసా? నువ్వు అక్కడ నువ్వు వచ్చుంటే నాకు ఈ బాధ లేదు కదా. నీతో పాటు నేను తన్నులు తినేవాడిని. ఏటాలుగంటే పుట్టినప్పటి నుంచి పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి వెనకాల తిరుగుతున్నాయి. ఎలక్షన్ తిరిగిపోయావే. ఎలక్షన్ కార్పొరేట్ కాంచి నీ ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సాకిరీలు చేశానే. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసావు. నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలేసామన్నా. ఏం పాట పాడావు?
ఏం పాట? పాడకూడతాలుగా అది ఏంట్రా పొట్టి తోసారన్న, తోసి అలా పొట్టి మామూలు తోయలేదురన్న, తోసి అలా తన్నియాలరా నిన్ను ఏడు చేస్తాను. నా టైం అన్న, నా బాగోలేదు రైట్. టైం కాదురా పంతులు గారి ఏం దగ్గరికి వెళ్ళాలి, పాటలు పాడుతున్నావురా? నా టైం బాగోలేదు. పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి. నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు, నేను వాళ్ళు ఉండిపోయాను, తన్నులు తింటున్నాను. ఇది ఎందుకు వచ్చింది నేను నా పంతులు గారి మధ్యలోకి? దగ్గరికి అంత ఎందుకురా? మాటమాటికి వెనకాతల అంత గాలిలో ఎందుకే? ఎక్కువ మాట్లాడుకో. అన్న అంత ఎందుకు కానీ అన్న, మా ఆవిడ ఎలా ఉంటది, నా దగ్గర ఎంత భయంగా ఉంటది, అవును నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు. మా ఆవిడ కూడా కొట్టిందన్న నన్ను, కొట్టిందా? మా ఆవిడ కొట్టింది. కొట్టిందా? కొట్టలేదురన్నా, తన్నిందా. తన్నిందా? అవునన్నా. ఏం చేసావురా? అన్న మన రాత్రి లేట్కి ఇంటికి వెళ్ళానన్న, ఆ, లేట్కి ఇంటికి వెళ్తే బెల్ల కొట్టే తలుపు తీసిందన్న. మా ఆవిడని చూడగానే నాకు మంచి రొమాంటిక్ పాట గుర్తొచ్చిందన్న. ఏంటి నీకు రొమాంటిక్ సాంగ్? నాకు రొమాంటిక్ పాట గుర్తొచ్చింది. ఏం సాంగ్ పాడారు నాయనా? అన్న మా ఆవిడ చూసి అన్న అన్న మల్లెపూ పాట పాడారే, మల్లెపూ పాట. మల్లెపువ్వా? అన్న. కొన్ని పాడరా బాబు. అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే, అన్న మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, మల్లె పువ్వుకు పందిరి బోలే, మసక చీకటిలో వెన్నెల బోలే, నీ పాదం మీద పుట్టి మచ్చలై చెల్లమ్మ. ఏంటి ఏట్రా? భార్యను పట్టుకొని చెల్లెమ్మన్నావా? భార్యను పట్టుకొని ఒరే ఈశ్వరరావు తన్నిందా? మామూలు తల్లది, ఇరిగిందా? అవతల పడ్డని వెళ్ళిపోయి, మరి తన్నదేట్రా? అవతల పడ్డని వెళ్ళిపోయి. తన్నదేట్రా? నేనేం బంధు తాగనరా భార్యను పట్టుకొని చెల్లెమ్మంటే తన్నదరా? అన్న పాట స్పందించేసానే, ఏమి స్పందించడం రా? ఎప్పుడు ఏది స్పందించాలో తెలియపోతే ఎలాగరా? అన్న పాట స్పందించేసాను, నీకు తెలుసు కదా నా బాధ. ఒరే ఇన్ని తన్నులు తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా? ఏంటి నా బతుకంతన్నా, మీరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకొని, మీరందరూ నాతో పాటలు పాడించుకొని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు. నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చేయండి బాబు. ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ అన్నా? మళ్ళా మీరు ఎమ్మెల్యే అయిపోరు, మీరు ఎమ్మెల్యే అయిపోరు. నువ్వు తన్నులు తిన్నా మేము ఎమ్మెల్యే అయిపోరు. అవును, నాతో పాటలు పాడించుకున్నారు, దండలు వేసారు, పుల్లేసుకలు వేయించారు, అన్ని చేపించుకొని ఆ వేళ నేను మంచోడిని, అందరికి ఈశ్వరరావు కావాలి రేపు మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న. ఏ టైం బాగాలేదే. అవునా, నువ్వు ఆ పెళ్లికి రాలేదు? ఏ పెళ్ళికి? ముసలమ్మ పుట్టినరోజుకి, ఎవరు? మన రామారావు వాళ్ళ నాన్నమ్మ లేదా, ఎక్కడ? పూర్ణ మార్కెట్ దగ్గర పెద్ద ఆవిడ. మన వంశీ అన్న, వంశీ అన్న కాన్స్టిట్యున్సీ. ఆవిడ పెద్ద ఆవిడ. ఇంకోటి చెప్పనా? ఆవిడికి అన్న సగం నియోజకవర్గానికి అన్న మంచి ఇన్ఫ్లుయెన్సరా. బుట్లాడుతుంది కదా, వంశీ కూడా గెలిచింది ఆవిడ వల్లే. బుట్లాడుతుంది కదా. అబ్బో సగం ఫ్యామిలీ. అన్న పెద్ద ఆవిడ. పుట్టినరోజుకి వెళ్ళావా? పుట్టినరోజుకి వెళ్ళాను. నువ్వు రాలేదేట? నేను వెళ్ళాను రా బాబు. పుట్టినరోజుకి వెళ్ళానన్నా. పాట అయితే పాడలేదు కదా. అచ్చే పుట్టినరోజుకి వెళ్ళాను. ఎలా చేశారు తెలుసా? అది పుట్టినరోజు ఏంటన్నా, బ్రహ్మాండంగా చేశారు. మామూలుగా 15-20 గొర్రెపోతులట అన్న, 15-20 గొర్రెపోతులట అన్న. పుట్టినరోజు కాదే అది అన్న, పుట్టినరోజు కాదే అన్న, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది, మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది. అనకూడదురా అలాగా. అనకూడదా? సరే అన్న, పుట్టినరోజుకి వెళ్ళన్నా. పెద్ద ఆవిడ కదా, 94 కేజీలు కేక్ పెట్టారా ఆవిడ. 94 సంవత్సరాలట. అవును, 94 సంవత్సరాలు, 94 కేజీలు. నేను ఎక్కడ చూడలేదు, గిన్నీస్ రికార్డ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత అంత కేక్ పెట్టారన్న. కేక్ పెట్టి పెద్దవాడిని తీసుకొచ్చారా, ఎత్తుకొని కుర్చీలో వచ్చి ఇలా పట్టుకొని తీసుకొచ్చారా, తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారు. మరి వీళ్ళు కోసేయచ్చు కదా కేకు. పెద్ద ఆవిడ చేతికి ఇచ్చి నువ్వే కొయ్యాలంటున్నారు. ఆవిడేమో కత్తెల పట్టుకొని చాకు పట్టుకొని ఇలా పాట వచ్చిందన్న. పాట వచ్చింది, మంచి పాట వచ్చిందని ఆవిడ మీద. ముసలిదాయి మళ్ళీ మళ్ళీ ఉండదు కదా, అక్కడ పాడేవా అన్నా. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే అన్నా, రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే, వాలిపోయే పుత్త నీకు తోటమాలి నీకు తోడు లేడులే అన్నా. రాలిపోయే పువ్వా అన్నా. మా జీవితాలన్నీ ఇప్పుడే అనుకున్నారా? 1 లక్ష 50,000 అక్కడ కూడా కొట్టారా? ఇప్పుడే తీసేసేలాగా కొట్టారా? అక్కడ కూడా కొట్టారా? అన్నారా? నేను ఎంత పాట పాడాను ముసలి, ఎవరైనా పాడారా? ఎవరైనా పాడారా పాట? నేను పాడాను.